వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ కర్రీ చేయడానికి రెడీ చేస్తున్నా. ముందు బాయిల్ చేసుకొని వండుకుంటాం కదా, దానికి బాయిల్ చేయడానికి రెడీ చేస్తున్నా. ఇది చూడండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్, 1 స్పూన్ చాలు. మళ్ళీ వేసుకుంటున్నాం కదా కర్రీలో. పసుపు, కొత్తిమీర, పుదీనా, టమాటాలు, ఉల్లిపాయ, మిర్చి ఇవన్నీ ఇప్పుడు నేను కొత్తిమీర, పుదీనా, మిర్చి వేస్తా దీంట్లో బాయిల్ చేయడానికి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొన్ని మిర్చి. ఇది బాయిల్ చేసి కర్రీ చేసినాక మళ్ళీ చూపిస్తా. కర్రీ చేసేటప్పుడు చూపిస్తా. చికెన్ కర్రీ చేయడానికి ఆయిల్ పోసాను. తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, మిర్చి, కొత్తిమీర, పుదీనా. ఇందాక బాయిల్ చేసుకుని కొంచెం సాల్ట్ కొంచెం వేస్తున్నా. చూసుకొని వేసుకోండి, మళ్ళీ తగ్గిన చేసి. పసుపు, కేజీ చికెన్ కదా, అల్లం, చిన్నుల్లిపాయ, కొంచెం గసగసాలు, ఒక పెద్ద ఉల్లిపాయ వేసామన్నమాట. అది పేస్ట్ గ్రేవీ రావడానికి. ఇది చెక్క, లవంగాయ పొడి, ఇది బిర్యానీ మసాలా. ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువ వేసుకుని తప్పగా అయిపోతుంది. అందుకని మటన్లో వేసుకోవాలన్నమాట. బాగా ఎక్కువ వేసుకోవాలి. అందుకని బిర్యానీ మసాలా. బాయిల్ చేసింది దీన్ని. ఇది కొంచెం సేపు మగ్గనిచ్చినాక అప్పుడు వేస్తా కారం. ఇప్పుడే వేయకుండా. కారం వేస్తున్నాం. మూడు స్పూన్లు వేసా. చేసాం కదా మసాలా, ఆ నీళ్లు వాటర్ పానీయకుండా పోస్తున్నాం.
ఇంకొక గ్లాస్ వాటర్ పోస్తున్నాం, ఉడకాలి కదా కొంచెం అని. చాలు, ఇంకా మిక్సీ జార్ కడిగి పోసాను, మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ పోసాను. ఎగ్గులు గంటలు పెట్టుకొని కూరలో వేసుకుంటున్నాం. మీరు కూడా వేసుకోండి, టేస్ట్గా ఉంటాయని మేము వేసుకుంటాం. మీకు ఇష్టమైతే వేసుకొని, లేదులే, ఇది మాకు ఇష్టం, ఎప్పుడు వేసుకుంటుంటాం. చికెన్ కర్రీ ఇంకా అయిపోయింది, ఏం చేస్తున్నాం. ఇప్పుడు వండాను కదా చికెన్ కర్రీ, మసిలిపోతుంది. చాలా బాగుంది. మీరు కూడా ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. నచ్చినట్టే కామెంట్ చేయండి, చాలా బాగుంది, ట్రై చేయండి ఒకసారి.